श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्रीपादवल्लभदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः। श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం, విజయీభవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, వర్ష ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ప్రతిపద, శనివారం, పునర్వసు నక్షత్రం. ఆంగ్ల తేదీ ప్రకారంగా జూలై నెల 10వ తేదీ. ఆషాఢమాసం ఈ రోజుతో ఆరంభం అవుతూ ఉన్నది. ఆషాఢస్య ప్రథమ దివసే, కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఆషాఢమాసానికి శూన్యమాసం అనేటువంటి పేరున్నప్పటికీ అనేక ప్రత్యేకతలు విశేషములు ఉన్నటువంటి మాసం ఆషాఢమాసం. ఆషాఢమాసానికి సంబంధించి ఇది సంవత్సరంలో 4వ మాసం. ఆషాఢమాసం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము. మత్స్యపురాణంలో ఒక వచనం ఉంది. ఆషాఢమాసంలో గృహ నిర్మాణానికి మొదలు పెడితే భృత్య రత్న పశుప్రాప్తి ఒక విశేషం చెప్పారు. అయితే శూన్యమాసమని మనవారు ఇక్కడ కొన్ని ఆచరించరు. ఆషాఢమాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది తప్పకుండా నియమం. మునగ కూర బాగా తినాలి అంటారు, మునగాకు కూర. ఇంకా ఆషాఢమాసానికి వస్తే ఆషాఢమాసంలో ప్రధానంగా మీరు చూడండి, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి. ఆషాఢమాసంలో అమ్మవారికి నవరాత్రములు చేస్తారు. దేవీ నవరాత్రములు ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి ఆరంభం చేస్తారు. ఉపనయనములు, వివాహాదులు, ఇతర సుముహూర్తములు లేనటువంటి మాసం. అందుకే పురోహితులు అంటూ ఉంటారు, ఆషాఢమాసే కూచుండి మేసే అని చిలోక్తిగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా కాదండి. ఆషాఢమాసం చాలా అద్భుతమైనటువంటి గొప్ప మాసం. ఆషాఢమాసం ఉపాసనకు చాలా మంచిదండి. దేవతా ఆరాధనకు, దేవతా ఉపాసనకు, విశేషమైనటువంటి నియమములను ఆచరించటానికి ఆషాఢమాసం చాలా అనుకూలమైనటువంటి మాసము అని పెద్దలు చెబుతారు. ఆషాఢ మాసంలో చాలా విశేషాంశములు ఉన్నాయి. మనం ఈ నెల రోజులు వాటిని చెప్పుకుంటూ వెళ్దాము. ఇక ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు ఆషాఢ శుక్ల పాడ్యమి. ఆషాఢ శుక్ల పాడ్యమి శనివారం, పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆరాధన ఇంట్లో చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ఆరాధన. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకం ఉంది కదండి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై
జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. ఏ పని కోసం బయటకు వెళ్ళినప్పుడు రామనామాన్ని స్మరించి రాముడి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసుకొని చేతిలో పెట్టుకొని నమోస్తు రామాయ అనే శ్లోకాన్ని 3 సార్లు పఠించి ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆ కార్యానికి సంబంధించినటువంటి సఫలత సిద్ధి కలుగుతుంది అని ప్రధానంగా సుందరకాండలో ఈ అంశం చెప్పారు. నన్ను చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణం చేయాల్సిన సందర్భంలో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం కోసం బయలుదేరుతూ ఉన్నప్పుడు ఏం చదవాలి? ఇది చదవాలి. పునర్వసు నక్షత్రము శనివారం కదండి. శనివారం నాడు చెయ్యతగినటువంటివి 2 ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పునర్వసు నక్షత్రం వస్తే మీ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం ఒకటి, ఈ నమోస్తు రామాయ సలక్ష్మణాయ లేదా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఒక అద్భుతమైనటువంటి మీకు ఈ స్తోత్రాన్ని కూడా మేము ఇస్తూ ఉన్నాము, అది కూడా మీరు చూడవచ్చు. అంటే ఈ శనివారం నాడు మీరు చేయతగినటువంటి పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహం కలగటానికి స్తోత్రపారాయణం, శ్రీరామచంద్రమూర్తి యొక్క స్మరణ చెయ్యండి. వీలైనంత ఈరోజు 1 గంట సేపైనా రామ నామాన్ని వ్రాయండి. ప్రశాంతంగా కూర్చొని శ్రీరామ శ్రీరామ అనేటువంటి నామాన్ని వ్రాస్తూ ఉండండి. చాలా గొప్ప ఫలితం ఇస్తుందండి. ఆషాఢమాసంలో చాలామంది సాధనా దిశగా తమ యొక్క ఆధ్యాత్మిక సాధనను ఆరంభం చేస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక సాధన కోసం అనువైనటువంటి మాసం ఈ ఆషాఢమాసం. ఇవాళ మనకు ఆరంభం కావడమే పునర్వసు నక్షత్రంతో శనివారము ఆరంభమవుతూ ఉన్నది. శనివారము ఇంకొకటి కూడా మీకు చెబుతున్నానంటే, దాదాపుగా కార్యసిద్ధి కోసం ఇక్కడ నేను మీకు ఈ నమోస్తు రామాయ అనేటువంటిది చెప్పాను. చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, బయటకు వెళ్ళేటప్పుడు ఇగో ఈ శ్లోకం చెప్పి బయటకు వెళ్ళండి. అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణములు ఎవరెవరికి ఎన్ని చెయ్యాలి అన్న విషయంలో కూడా ధర్మశాస్త్రం మనకు కొన్ని అద్భుతమైనటువంటి మాటలు చెప్పింది. ఏకం వినాయకే కుర్యాత్, వినాయకుడికి 1 ప్రదక్షిణం చాలట. 1 ప్రదక్షిణం చేసి ఇలా పట్టుకొని గుంజీలు తీస్తే స్వామివారు అనుగ్రహిస్తారట. అలాగే 2 సూర్యే 3 శంకరే, సూర్యుడికి 2 నమస్కారములు, 3 శంకరుడికి, 4 కేశవే కుర్యాత్, 4 ప్రదక్షిణములు విష్ణువుకు. విష్ణువు అంటే లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, రాముడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, వరదరాజులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నారాయణ విష్ణువుకు సంబంధమైనటువంటి అవతారములన్నింటికీ కేశవే 4. సప్తశక్తే ప్రదక్షిణం, 7 ప్రదక్షిణాలు అమ్మవారికి చెయ్యాలి. అదేవిధంగా 7 ప్రదక్షిణములు సప్తాశ్వత్థస్య ప్రదక్షిణం, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణములు చేస్తే అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ,
వృక్షరాజాయ తే నమః. రావి చెట్టు మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివర శివుడు ఉంటాడు కాబట్టి త్రిమూర్తి స్వరూపమే అశ్వత్థ వృక్షము. శనివారం నాడు మాత్రమే అశ్వత్థ వృక్షాన్ని తాకొచ్చు. ఈ శ్లోకాన్ని చెబుతూ 7 ప్రదక్షిణములు చేయటం, తద్వారా గృహ క్లేశములన్నీ తొలగిపోతాయి. సంతానము లేనటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే నమోస్తు రామాయ ఈరోజు పునర్వసు నక్షత్రం కాబట్టి ఈ శ్లోకాన్ని సీతారాముల ముందు చదివితే కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి చక్కగా వీలైతే ఈరోజు రామాయణంలో ఉన్న సీతారామ కళ్యాణ ఘట్టాన్ని వినండి. మీకు అంతర్జాలంలో చాలా దొరుకుతాయి. పునర్వసు నక్షత్రం రోజున కళ్యాణాన్ని స్మరించిన, కళ్యాణ ఘట్టాన్ని విన్న మన ఇంట్లో కూడా కళ్యాణ పరంపరలు కొనసాగుతాయి అని మన పెద్దలు మనకు చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ఒక పంథ, ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు చూపించారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి సకల శ్రేయస్సులను పొందుదురుగాక అని కోరుకుంటూ మీ అందరికీ ఆషాఢమాస శుభాకాంక్షలు తెలియచేస్తూ విజయీ భవ.